హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 డేస్ నుంచి వీడియో పెట్టడం అసలు అవ్వలేదండి. అందుకే ఈరోజు ఎలాగైనా వీడియో పెట్టాలని చెప్పేసి మా పాప లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దాని కోసం అని చెప్పేసి బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియో పెడదామని తీశాను. ఫ్రై అయితే చేస్తున్నాను. పట్టుకెళ్ళి తింటదో తిందో అన్న డౌటు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి. పచ్చెనపప్పు కూడా వేసుకోనాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. ఇందులోకి కట్ చేసిన ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ హెల్త్‌కి మంచిదనేసి ఫ్రై అయితే చేస్తున్నాను. పాప తింటదా, తిరిగి తెస్తదా అన్నది డౌట్ అండి. ఎందుకంటే ఏదన్నా సరే వాళ్ళు పిల్లలు ఏరుతా ఉంటారు. ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అంటూ తినరు. అది డౌటు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్‌ని యాడ్ చేసుకోవాలండి. చాలా చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను. త్వరగా కుక్ అవుతదని చెప్పేసి. దీన్ని కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా టైం పడతదండి. పిల్లలకి బాగా ఆకలి వేయాలన్నా, పైత్యం పోవాలన్నా వీక్లీ వన్స్ అన్నా కూడా ధనియాల రసం ఇవ్వాలనేసి అనుకుంటానండి. కానీ అలా బద్ధకించేస్తూ ఉంటాను. కానీ మా పిల్లలు ఎప్పుడైతే కొంచెం ఇష్టం లేకుండా తినడం మానేస్తూ ఉంటారో, అప్పుడు మాత్రం కంపల్సరీ రసం తీసిస్తానండి. ఒక 2 డేస్ లైన్‌గా తీసిస్తాను. ఆ తర్వాత కొంచెం సెట్ అవుతారు. తినడం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి పిల్లలు తినకపోతేని. మంచిది కూడా. దీంట్లోకి ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. కొద్దిగా కలర్ మారింది చూడండి. ఇంకా కొంచెం వేగితే పచ్చివాసన అనేది పోతది. మీ పిల్లలు కూడా ఆకలి లేదు అనేసి ఎవరన్నా అంటే కనుక తప్పనిసరిగా ఈ రసాన్నయితే ట్రై చేయండి. ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా అల్లం వేసి తీసివ్వండి. వాళ్ళకి ఆకలి పుడతది. ఇలా ఫ్రై కంటే కూడా పిల్లలకి స్నాక్స్ రూపంలో ఏదన్నా చేస్తే కంపల్సరీ తింటారు కదండీ! సో, బీట్రూట్‌తో స్నాక్స్ ఐటెమ్ ఏదన్నా ట్రై చేస్తాను ఈసారి. అప్పుడు ఆ వీడియో పెడతాను. ఇదైతే ఇంకొంచెం కుక్ అవ్వాలండి బాగానే. కొంచెం మూత పెట్టేద్దాం. చూడండి ఈసారి ఫ్రై బాగా వేగిపోయింది కదా! దగ్గర పడిపోయింది. బీట్రూట్ కొంచెం వాసనొస్తదండి. కొంచెం పచ్చి వాసనలాగా. ఆ స్మెల్ తెలియకుండా ఉండాలంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇది వేగితే బీట్రూట్ ఫ్రై రెడీ అయినట్టేనండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.